సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తున్నారని జమ్మలమడుగు మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. కూటమి పాలనను చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. గత వైసీపీ హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆయన స్పష్టం చేశారు. నాయకులు మాట్లాడుతుంటే అసలు వాళ్లకు బుద్ధి జ్ఞానం ఉంది, అసలు తెలియాలి. ఫస్ట్ వాళ్ళకు ఈ జమ్మడుగులో మన జమ్మడుగులోనే ఎంత పూర్తి పరుగులు తీస్తాం. ఈరోజు ఒకవైపు చిట్కో ఇల్లు రేపు మార్చినాడే మనం ఇక్కడ చిట్కో వాళ్ళు ఆపరే చిట్కీలో కూడా మనము పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా టూరిజం శాసకీయ కింద 70 కోట్ల నిధులతో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరుగుతాయి. టూరిజం కూడా గండి కూడా ఉత్సవాలు వాళ్ళు గండి కోటనే వాళ్ళు పూసారంటే మన గండి కోసం అద్భుతంగా జరిపాం. 12 కోట్లతో 3 భారతం నడుతున్నాయి. ఇంత అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళ కళ్ళకి గంతలు కట్టాయా, వాళ్ళు గుంతలు కూర్చొని పరిస్థితి ఏ రోజు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈ రోజు మన అభివృద్ధి మన జమ్మూరులో ప్రతి రోజు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అరాచకాలను బయట పెట్టింటే 52,000 గెలిచిన వాళ్ళను మనం 15,000 మనం 18,000 మనం గెలిచాం. వాళ్ళ పాపం అంతా పూగా చూపించారు, వాళ్ళ అరాచకం చూపించారు. ఈ జమ్మలో ఏం చేసి చూపించారు. ఇదే రామసుబ్బారెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడే రామసుబ్బారెడ్డి 5 ఏళ్ళు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, ఆయన ఏం చేశారు వైఎస్ఆర్ పార్టీ జమ్మలో కార్యకర్తలకు? అటువంటి పవిత్రమైన దేవాలయంలోనే వీళ్ళు చేసిన పాపానికే 14-11 సీట్లు వచ్చాయి. రేపు 11 సీట్లు కదా 0. వైఎస్ఆర్ పార్టీకి రాబోయే 25 ఎలక్షన్లో 0. వాళ్ళు పోటీలో ఉండరు. ప్రజలను గమనిస్తారు, మన అభివృద్ధి గమనిస్తారు. కానీ గతంలో ఉన్న ఈ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆ ఎమ్మెల్యే సుధీరెడ్డి ఆ అరాచకాలు తట్టుకోలేక జగన్మోహన్ తట్టుకోలేకనే ఇక పరిశ్రమ రాలేదు. ఇన్ని పరిశ్రమలు వచ్చి మన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఈ రోజు ఇంకా వైఎస్ఆర్ పార్టీ